రైలు బోగీని పోలిన హోటల్ ఇప్పుడు విశాఖలో అందుబాటులోకి వచ్చింది. తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన క్యాప్స్యూల్ హోటల్ విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన క్యాప్స్యూల్ హోటల్కు సంబంధించిన మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. తూర్పు తీర రైల్వే జోన్ లో తొలిసారిగా క్యాప్సూల్ హోటల్ ఆ పేరుతో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక హోటల్ అయితే రూపొందించడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాప్సూల్ హోటల్ కు సంబంధించి కూడా పూర్తి అత్యాధునిక వసతులతో కూడినటువంటి ఒక రైలు బోగిని తలపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రైల్వే బోగి ఉంటుందో అదే నేపథ్యంలో అదే నమూనాతో ఈ క్యాప్సూల్ హోటల్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తొలిసారిగా జపాన్ లో దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఇలాంటి మోడల్ ఇక్కడ తీసుకొచ్చి తూర్పు తీర రైల్వే జోన్ లో తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయడం పట్ల పలువురిలో హర్షం వ్యక్తం అవుతుంది. దాదాపు 84 సీట్లతో ఇక్కడ డబుల్ బెడ్ అదేవిధంగా సింగిల్ బెడ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైనా రెస్ట్ తీసుకునేటువంటి వాళ్ళకి వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాప్సూల్ హోటల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ స్టే చేసినటువంటి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళు ఆ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది నూజివీడికి మిర్జాపురం అండి. ఎప్పుడు వచ్చారు? నేను నైట్ వచ్చాను సార్. ఎలా ఉంది ఈ క్యాప్సూల్ హోటల్ అనేది? అంటే నిన్న 2 రోజుల క్రితం ఇది ఓపెన్ అయినట్టు తెలుస్తుంది. మీరే మొదటి ఇక్కడ స్టే చేసిన వాళ్ళు. ఎలా ఉంది ఇక్కడ రాత్రి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంతా బాగుంది సార్. బెడ్ మామూలుగా స్టోర్ సామాన్ భద్రపరుచుకొని మొత్తం బాగుంది సార్. రెస్ట్ తీసుకోవడానికి కానీ వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశారు? బాగా చేశారు సార్. ఏమేమి ఉన్నాయి మీరు ఇక్కడ ఏం చూసారు? అంటే ఇందులో జనరల్ గా హోటల్స్ లో స్టే చేయడం అనేది వేరు, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రైల్వే బోగిల్లా తయారు చేసినటువంటి ఇందులో స్టే చేయడం వేరు, ఒక కొత్త అనుభూతి ఉంటుంది. దాన్ని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు? బయట రూమ్ లో ఎలా ఉన్నాయి సార్? సేమ్ ఎలా ఎక్కడ సేమ్ అలాగా ఉన్నాయి సార్. వాష్రూమ్స్ కానీ బెడ్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ లో కాస్ట్ ఆఫ్ మనీ సార్ ఇక్కడ. మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? సార్ ఇక్కడ బయట 200 బోర్డ్స్ లోపలికి వచ్చామండి. అసలు చూడంగానే 200 అనేది వర్త్ఫుల్. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి ఒక 2-3 అవర్స్ స్టే చేసి పైగా దీనిలోనే మనకి వాష్రూమ్ ఫెసిలిటీ, లాకర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. లోపల లేడీస్ కి మళ్ళీ సపరేట్ గా ప్లస్ డబల్ గా ఉండేలాగా, ప్లస్ లోపల వాష్రూమ్స్ కూడా న్యూ ఇంటీరియర్ ప్లస్ బాగా చాలా బాగా అరేంజ్ చేశారండి. మనకి లాకర్ ఫెసిలిటీ బయట లాకర్ తీసుకోవాలన్న అవసరం కూడా లేదు. ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా కానీ మనం లాక్ చేసుకుని లాక్ కూడా మాకే ఇచ్చేసారు. సో చాలా బాగుందండి. లేడీస్కి సపరేట్గా ఇచ్చారు. లేడీస్ సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. ప్లస్ మొన్న 3 గంటల్లో 200 అంటే ఓకే. ఇంకా 24 మేమైతే 24 అవర్స్ తీసుకున్నాం. ఇంకో రోజు ఉంటాం, ఇంకో రోజు కూడా ఇక్కడే ఉండాలని చెప్పి 24 అవర్స్ 24 అవర్స్ 400 తీసుకున్నాం సార్. 2-3 అవర్స్ అయితే 2-3 అవర్స్ అయితే 200 సార్. 200 సార్. అది అయితే వర్తబుల్ సార్. అది ఎందుకంటే రైల్వే స్టేషన్ లోనే ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలన్నా కానీ మనకి ఇక్కడే పెట్టుకోవచ్చు. లాక్ బయట మళ్ళీ లాకర్ లోకి పెట్టినా కానీ దానికి లాక్ సిస్టమ్ కూడా లేదు. సో మాకు ఇక్కడ ఏంటంటే సపరేట్ గా క్యాబిన్ ఇచ్చారు. క్యాబిన్ కింద ఎవరి క్యాబిన్ కింద వాళ్ళకి లాకర్ లాంటిది పెట్టుకున్నాం. సో బాగుందండి, ఫెసిలిటీస్ బాగుంది. ప్లస్ మెయింటెనెన్స్ కూడా నైట్ నుంచి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేశారు. మాకు ఎక్స్ట్రాగా మళ్ళీ బెడ్షీట్ బాగాలేదంటే బెడ్షీట్ కూడా మార్చారు. బాగుంది సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఒక రైలు బోగిని తలపించినటువంటి నమూనాతో ఏర్పాటు చేసినటువంటి క్యాప్సూల్ హోటల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వచ్చేటువంటి స్టే చేసేటువంటి అందరికీ కూడా చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక సౌకర్యాలు చూసుకుంటే ఏదైతే ఒక ఏసీ స్లీపర్ బోగి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా 2 లైన్లతో ఉన్నటువంటి ఈ రైలు బోగిని తలపించేటువంటి హోటల్లో మీదనే కిందని బెడ్లు ఏర్పాటు చేశారు. సింగిల్ బెడ్ రూమ్ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ తో పాటు రెస్ట్ రూమ్ ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు. ఇదంతా కూడా రెస్ట్ రూమ్. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు తయారయ్యి రెస్ట్ తీసుకుని ఇక్కడే వీళ్ళకి ఫ్రీ వైఫై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వీళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే పొందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి బయట తీసుకునేటువంటి హోటల్కి ఇక్కడికి చాలా తేడా ఉందని చెప్తున్నారు. మరోవైపు పర్యాటకంగా కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందిన విశాఖపట్నం
విశాఖపట్నంలో, అది కూడా రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఏర్పాట్లు చేయడం పట్ల ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా దీనికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలిసింది. తాజాగా తూర్పు తీర రైల్వే జోన్ లో మొదటిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తున్నారు. ఏదైతే ఈ క్యాప్సూల్ హోటల్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీనైతే ఒక ప్రైవేట్ ఏజెన్సీ టెండర్ లో దీన్ని దక్కించుకుంది. 5 సంవత్సరాల పాటు ఆ ఏజెన్సీ దీన్ని నిర్వహించే బాధ్యతలు కూడా తీసుకున్న నేపథ్యంలో ఇది ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులతో పాటు ప్రయాణికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కడెక్కడ రూములు దొరకని వాళ్ళ వద్ద కూడా ఇక్కడ స్టే చేయడానికి అయితే మంచి అవకాశంగా భావిస్తున్న పరిస్థితి.